అయితే సార్ ఇప్పుడు ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అత్యవసర సమావేశం పిలుపునిచ్చి అంతర్జాతీయ సమాజం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇంతకుముందు మీరు చెప్పారు ఇస్లామిక్ దేశాలే కాకుండా మొత్తం అంతర్జాతీయ సమాజం దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉందని. మరి అంతర్జాతీయ సమాజం స్పందించే అవకాశం ఉందా? అలాంటి పరిస్థితి ఉందా? ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ మీద కావచ్చు, లేకపోతే క్యూబా మీద కావచ్చు, లేకపోతే ఇతర అనేక దేశాల మీద జరుగుతున్నటువంటి దమనకాండకి వ్యతిరేకంగా ఎవరైనా భద్రతా మండలిలో తీర్మానం పెడితే అమెరికా వాటన్నిటిని కూడా వీటో చేస్తాం. వీటో చేసిన తర్వాత ఇంకా ఆ తీర్మానాలకి ఎలాంటి విలువ ఉండదు. ప్రతి ఏడాది పాలస్తీనా మీద, క్యూబా మీద, ఇంకా అనేక సమస్యల మీద ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో తీర్మానాలు చేస్తే సభ్య దేశాలన్నింటిలో 3-4 తప్ప మిగిలినటువంటి దేశాలన్నీ కూడా ఏకగ్రీవంగా ఈ డిమాండ్కి ఓటేస్తున్నాయి. కానీ వాటికి పూచిక పుల్ల విలువ కూడా లేదు సాధారణ అసెంబ్లీ చేసే తీర్మానం. అందువల్ల ఐక్యరాజ్య సమితి ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి ప్రపంచంలో ఉన్నటువంటి స్వాతంత్ర పిపాసను కోరుకునేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు మరింతగా ముందుకు వచ్చి అమెరికా దుర్మార్గాన్ని ముందు ఖండించాలి. ఎందుకంటే అమెరికా మద్దతు లేకుండా ఒక్క క్షణం కూడా ఇజ్రాయెల్ అనేటువంటిది ఈ దుర్మార్గానికి పాల్పడేటువంటి అవకాశమే లేదు. అమెరికా ఎందుకు చేస్తా ఉన్నది అంటే పశ్చిమాసియాలో తన రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ అనేటువంటి ఒక గూండాని పెంచి పోషిస్తా ఉన్నది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తాం. అందుకని ఇది అంతర్జాతీయమైనటువంటి సమస్య. అంతర్జాతీయంగా దీని మీద ప్రజా ఉద్యమాలు రావాలి, ప్రపంచ ఒత్తిడి రావాలి అనేది అదే దానికి పరిష్కారం తప్ప దగ్గర దారులు అయితే లేవనేది నాకు. అయితే కోటేశ్వర గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇజ్రాయెల్ గాజా నగరాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకెళ్లనే ప్రణాళికపై టర్కీ, ఈజిప్టు ఘాటుగా ఖండిస్తుంటే అమెరికా అనుకూల ధోరణి కలిగిన కొన్ని అరబ్ దేశాలు మాత్రం నిశ్శబ్దం పాటిస్తున్నాయి. ఎందుకు అరబ్ దేశాలు మాత్రమే నిశ్శబ్దం పాటిస్తున్నాయి? నిశ్శబ్దం పాటిస్తున్నంత మాత్రాన దానికి ఆమోదం తెలిపినట్టుగా మనం భావించకూడదు. నిశ్శబ్దం అనేటువంటిది ఒక బలహీనత, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నిశ్శబ్దం పాటించినంత మాత్రాన అవి అనుకూలమైనటువంటి లెక్కల్ని వాటిలో వేయకూడదు. ఒకవేళ బహిరంగంగా గనక ఏ అరబ్ దేశమైనా లేదా ఏ పశ్చిమాసియా, మధ్యప్రాచ్య దేశమైనా కానీ ఇజ్రాయెల్కి మద్దతుగా ఆక్రమించుకోండి గాజాని అని చెప్పేసి కనుక ఎవరైనా కనుక చెప్పేట్లయితే ఆ దేశాల్లో ఆ చెప్పినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆ దేశాల్లో తిరుగుబాటు అనేటువంటిది అనివార్యంగా వస్తుంది. తక్షణమే వస్తుందా లేకపోతే తర్వాత వస్తుందా అనేటువంటిది మనం చెప్పలేం. కానీ ఎందుకంటే జనాభిప్రాయం అనేటువంటిది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నది, పాలస్తీనాకి అనుకూలంగా ఉంది. అందువల్ల ఏ పాలకుడు కూడా అలాంటి ధైర్యం చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. తటస్థంగా ఉంటారు, మౌనంగా ఉంటారు. అమెరికా చేస్తున్నటువంటి దుర్మార్గాలకి సాక్షిభూతంగా నిశ్చేష్టులై ఉంటారు. అంటే ఏమీ చేయలేకుండా, ఎటువంటి చర్యలు లేకుండా ఉంటారు. అది రాబోయేటువంటి రోజుల్లో ఆ యొక్క వైఖరులని జనం ఖండిస్తారనేది మాత్రం స్పష్టం. అయితే కోటేశ్వర గారు, ముస్లిం దేశాలు ఐక్యంగా వ్యతిరేకించకపోతే గాజా శాశ్వత ఆక్రమణకు గురవుతుందని హెచ్చరిస్తే అమెరికా తొత్తుల్లా వ్యవహరిస్తున్న కొందరు సభ్య దేశాల వైఖరి ముస్లిం ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మరి ఒకటి మాత్రం వాస్తవం, ఫిజికల్ గా ఒక ప్రాంతాన్ని, గాజా వంటి ప్రాంతాన్ని ఇజ్రాయెల్ కానీ లేదా అమెరికా కానీ ఆక్రమించుకోవడం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటిది కాదు. అంతదాకా వెళ్ళేట్లయితే పశ్చిమాసియా లేదా మధ్యప్రాచ్య ప్రాంతంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఇజ్రాయెల్ అమెరికా ఎత్తుగడ ఏమిటంటే పాలస్తీనా కావాలి, పాలస్తీనా స్వతంత్ర దేశం కావాలి అని కోరుతున్నటువంటి శక్తులు, సాయుధ శక్తులు ఏవైతే ఉన్నాయో, ఒక హమస్యే కాదు ఇంకా అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. హమస్ ఎందుకు పేరు వచ్చిందంటే గాజా ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికల్లో అది గెలిచింది. ఉన్నటువంటి సాయుధ సంస్థల్లో హమస్ అనేటువంటిది పెద్దది. హమస్ ఒక సంస్థ మాత్రమే. అందువల్ల అటువంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఉదంతంలో కూడా
ఎవరైతే ఇజ్రాయెల్లో 2023 అక్టోబర్ 7వ తారీఖున అపహరణకు గురయ్యారు 251 మంది ఇజ్రాయేలీలు విదేశీయులు అని ఎవరైతే చెప్తున్నామో వాళ్ళని అపహరించింది ఒక్క హమస్ సంస్థ మాత్రమే కాదు, ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. అందుకనే అది ఎప్పుడు మనకి బయటపడింది, ఆ బందీల విడుదలకు సంబంధించినటువంటి ఒప్పందాల సందర్భంగా ఈ విషయం మనకి బయటపడింది. అందుకని ఇజ్రాయేలీలని చంపినా గానీ లేదా బందీలుగా పట్టుకోవడంలో కానీ హమస్ ఒక్కటే కాదు, మిగిలినటువంటి సాయుధ సంస్థలు కూడా పాల్గొన్నాయి అనేది మనకి తెలుస్తాం. అటువంటి సంస్థలని Yes. ఇంతకాలమైన దాదాపు 20 నెలలు పైన అయింది కదా, ఇంకో అక్టోబర్ నాటికి 2 ఏళ్ళు పూర్తవుతుంది. Hmm. మరి ఇంతకాలం కూడా ఎంతమంది హమస్ సాయుధులను పట్టుకున్నారు, ఎంతమందిని మట్టుబెట్టారు అంటే సమాధానం చెప్పేటువంటి వాడు ఎవడూ లేడు. ఎక్కడ మనకి ఆ సమాచారం లేదు. మేము అంతమందిని చంపేశాం, ఇంతమందిని చంపేశాం అంటారు. 61,000 మందిలో దాదాపు 80% మంది పిల్లలు మహిళలే మనకి లెక్క కనిపిస్తున్నారు. అందుకని అది అంత తేలికైనటువంటి విషయం కాదు. కాకపోతే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి జనాన్ని అంతటిని కూడా ఆకలితో మాడి చంపాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. మరి అంతర్జాతీయ సమాజం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్క అరబ్ దేశాలే కాదు, అంతర్జాతీయ సమాజంలో కూడా విభేదాలు, అమెరికాకి అనుకూలంగా ఉండేటువంటి శక్తులు కొన్ని, వ్యతిరేకంగా ఉండేటువంటి శక్తులు కొన్ని, ఇట్లా అనేకమైనటువంటి విభేదాల నడుమ నిజానికి పాలస్తీనియన్లు రక్తం ఓడుతున్నారు అనేది మాత్రం వాస్తవం.